బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ నిచ్చారు. ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, ఎగ్గే మల్లేశం, బుగ్గారావు, దయానంద్, అలాగే ప్రభాకర్ రావు, బప్పరాజు, సారయ్యలు హస్తంగూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరగా తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ నిచ్చారు. ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాద్, ఎగ్గే మల్లేశం, బుగ్గారావు, దయానంద్, అలాగే ప్రభాకర్ రావు, బస్వరాజు, అలాగే సారయ్యలు హస్తంగూటికి చేరారు. బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరగా తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ నిచ్చారు. ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సందీప్, గుడ్ మార్నింగ్. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అర్ధరాత్రి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 ఎమ్మెల్సీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, మంత్రి పొంగులేటి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు నుంచి అమావాస్య కావడంతో కూడా ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా అయితే ఇక చేరికలకు కొద్ది ఇబ్బంది కలుగుతుంది, మంచి రోజు చూసి చేసుకోవాలని చెప్పేసి కూడా ఎమ్మెల్సీలు భావించారు. ఆ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రావడంతో కొద్దిగా ఆలస్యమైంది. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో కూడా 6 ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 6 ఎమ్మెల్సీలు బసవరాజ్, సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో 14 కూడా బలం చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా కేవలం ఇటు శాసన సభలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంది, మండలిలో మాత్రం మెజార్టీ లేదు. ఆ నేపథ్యంలో కూడా కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలపై కూడా ఆపరేషన్ ఆకర్ష్ పెట్టింది. ఆ నేపథ్యంలో తప్పకుండా ఈ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వార్తలు వస్తున్నాయి. కానీ అనూహ్యంగా కూడా
కేవలం 2-3 మాత్రమే చేరుతారు అనే విధంగా కూడా వార్తలు వచ్చాయి. కానీ ఒక్కసారిగా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరితో కూడా మాట్లాడి ఏకంగా 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చెప్పి మరో 2-3 రోజుల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటు నగరానికి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరుతారని చెప్పేసి కూడా మొత్తం మీద చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీలపై కూడా టార్గెట్. ఎందుకంటే ఇటు శాసనసభలో కాకుండా మండలిలో కూడా ఏమైనా బిల్ పాస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మెజార్టీ అవసరమన్న నేపథ్యంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పూర్తిగా చేర్చుకోవాలని చెప్పేసుకుంటే మరో 6 ఎమ్మెల్సీలు అయితే మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేస్తే పూర్తిగా శాసనసభ ఇటు మండలిలో కూడా రెండు సభలో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటుందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తంగూటికి చేరారు. తాజాగా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు బిగ్ షాక్ నిచ్చారు. ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధాకర్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ సుధాకర్. గుడ్ మార్నింగ్ అండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంది. బీఆర్ఎస్ కి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా నిన్న అర్ధరాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్ రావు, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, యజ్ఞ మల్లేశం ఈ 6 ఎమ్మెల్సీలు నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం ఆలస్యం కావడంతో రాత్రి 1 గంటకు ఈ 6 కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కలిసి ఆయన రావడం ఆలస్యమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇంట్లోనే వరకు వేచి ఉండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర నాయకులందరూ ఉన్నారు. దీంతో శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ బలం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.